ప్రస్తుతం తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? విత్తనాలకు సంబంధించి మీకు అంటే రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి అనుభవం ఉంది. అట్లాగే ఇప్పుడు రైతులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారితో పాటు భవిష్యత్తులో ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడున్న ముసాయిదా ఎట్లా ఉంది? సార్, ఫస్ట్ హెచ్ఎం టీవీకి ధన్యవాదాలు. మంచి రైతాంగానికి అంటే విత్తనమే బండికి ఎంత ఇరుసు ముఖ్యమో రైతుకు కూడా విత్తనాలు అంత ముఖ్యం. వీటి మీద మీరు డిబేట్ పెట్టినందుకు మీ యొక్క హెచ్ఎం టీవీకి మీకు మా తెలంగాణ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఈ ముసాయిదా ప్రకారంగా మొత్తం చూసినాం. ముసాయిదా అనేది 1966లో నిర్మించిన దాన్ని ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అనేకమైన ఒడిదొడుకులు ఈ 70 సంవత్సరాల కాలంలో జరిగింది. మేము కోరుకునేది రైతుల తరఫున ఒకటే, ఏదైతే రైతులకు ఈ 2025 నూతన చట్టం ఉందో అంశాలు, ఒకటి రైతులకు విత్తనాలు వెంటనే అందించే విధంగా ఉండాలి, ఇదొకటి. రెండవది ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారానే విత్తనాన్ని సరఫరా చేయాలి. మొలక శాతం కానీ, దిగుబడి కానీ, నాణ్యత కానీ, ఎకరాకి ఎన్ని క్వింటాలు అయితే అంశాన్ని కూడా రైతాంగానికి గ్యారంటీగా ఇస్తూ వ్యవసాయ శాఖ ద్వారానే అందించాలి. ఇట్టి పంట నష్టపోతే ఈ నష్టపోయిన నష్టాన్ని ఏదైతే పైన తెలుపుతున్నామో ఆ నష్టం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉండాలి. అదే విధంగా మూడవది, విత్తన ప్యాకెట్ పై ఖచ్చితంగా ఒక రేటు అనేది ముద్రించాలి. వారికి ఇప్పుడు నా దగ్గర విత్తన ప్యాకెట్ ఉంది. ఈ విత్తన ప్యాకెట్ మీద 2200 రూపాయల రేటు ఉంటుంది సార్. కానీ మాకు ఇచ్చింది ఏంటంటే 1500 రూపాయలకే దుకాణతను మాకు అమ్మిండు. అంటే 700 రూపాయలు తేడా ఉన్నది. దీని మీద 2200 అన్నది, మాకు ఇచ్చింది 1500. అంటే ఒక ప్యాకెట్కు 700 రూపాయలు తేడా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి? ఇంత పెద్ద మొత్తంలో ఒక ప్యాకెట్ అంటే 4 కిలోల ప్యాకెట్కు 700 రూపాయల దాకా నువ్వు అమ్ముకో అనే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి కంపెనీలను అనే విధంగా మాకు అర్థమవుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము అందుకే అనేది ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారానే ప్రభుత్వం విత్తనాన్ని అమ్మించాలనేది మాది 3వ డిమాండ్. 4వ డిమాండ్, వ్యవసాయ క్షేత్రం ద్వారానే ఇలా అనేకమైన రీఛార్జీలు ఉన్నాయి. కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి ఆ విత్తనాన్ని తయారు చేయడానికి. ప్రతి విత్తనానికి ఆ యొక్క ఏఆర్ఎస్ ద్వారానే, వ్యవసాయ శాఖ ద్వారానే ఈ యొక్క విత్తనాన్ని తయారు చేయాలి. ఆ విత్తనం కూడా ప్రైవేట్ కంపెనీకి పోటీ పడే విధంగా ఇవ్వలేదో ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 15 క్వింటాలు ఇస్తే వీళ్ళు 10 క్వింటాలు ఇవ్వకుండా ఆ 15 క్వింటాలకు ప్రతి విత్తనాన్ని తయారు చేసి రైతాంగానికి ఇచ్చే విధంగా ఉండాలనేది మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సీడ్ వాళ్ళు ఏదైతే మధ్యకాలంలో ఈ రైతుల పంటలోని సీడ్ పండించే విధంగా పంటలు వేయడం జరుగుతుంది.